మనం రోజూ చూస్తున్న ఈ ప్రపంచంలో బయటికి ఎంతో పురోగతి సాధించినా మనలో చాలామందికి లోపల ఎక్కడో ఏదో తెలియని వెలితి, ఒక శూన్యం అనిపిస్తూ ఉంటుంది కదా. ఆశ్చర్యంగా ఈరోజు మనకున్న ఎన్నో సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు 1953 నాటి ఒక జ్ఞానపు ఊటలో దొరకవచ్చేమో. ఈరోజు మనం ఆ పురాతన జ్ఞానంలోకి ఓసారి తొంగిచూద్దాం. సరే, మరి ఈ ప్రయాణంలో మనం మొదట మనందరికీ తెలిసిన ఒక సవాల్ను పరిశీలిద్దాం. ఆ తరువాత దాని మూలాల్లోకి వెళ్ళి ఈ పురాతన గ్రంథం అందించే లోతైన నిర్మాణాత్మక పరిష్కారాలను కనుగొందాం. ఇది కేవలం వినడానికి మాత్రమే కాదు, మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి చేసే ఒక ప్రయాణం లాంటిది. అయితే ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? మనందరికీ తెలిసిన ఒక అనుభవంతోనే. అదేంటంటే, జీవితంలో నిజమైన అర్థం కోసం, చెదరని శాంతి కోసం మనం చేసే ఆ నిరంతర అన్వేషణ. ఆధునిక జీవితంలోని ఈ హడావిడిలో కొన్నిసార్లు దారి తప్పినట్లు అనిపిస్తుంది కదూ. అంతా ఉన్నా ఏదో లేదన్న భావన. అలాంటి సమయంలోనే మనకొక దారి చూపే కాంతి అవసరం. ఆ కాంతి కోసమే కదా మన ఈ అన్వేషణంతా. మరి ఈ అన్వేషణకు సమాధానమెక్కడుంది? ఆశ్చర్యంగా మనం ఈ ప్రత్యేక ప్రచురణ వైపు చూద్దాం. ఇది కేవలం ఒక పాత పత్రం కాదు, ఇప్పటికీ ప్రవహిస్తున్న ఒక జీవనదిలాంటి జ్ఞానపు ఊట, మన అంతరంగంలోని చీకట్లను తొలగించగల ఒక దీపం. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ పేజీల్లో దాగి ఉన్న ఆ మార్గాన్ని, ఆ సమాధానాలని కలిసి శోధిద్దాం. అసలీ జ్ఞానం మనకి ఏం చెబుతుందో చూద్దాం రండి. జీవితంలో ఒక స్పష్టత కావాలంటే మనం ఎక్కడ మొదలుపెట్టాలి? ముందుగా ఈ విశ్వం, మన జీవితాలు ఏ ప్రాథమిక సూత్రాల మీద నడుస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఆ పునాదే లేకుండా పైన మనం కట్టేది ఏదైనా సరే అది బలహీనంగానే ఉంటుంది కదా. అయితే ఈ జ్ఞానం మనకు చెప్పే మొదటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సృష్టి యాదృచ్ఛికంగా జరగట్లేదు. ప్రతీదీ ఒక ఖచ్చితమైన విశ్వనియమం ప్రకారమే నడుస్తుంది. మనందరికీ తెలిసిన కర్మసిద్ధాంతం లాంటిదే అనుకోండి. ప్రతీ చర్యకు ఒక ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. మన విధికి, మనం చేసే ప్రయత్నానికి మధ్య ఉన్న ఆ బ్యాలెన్స్ని ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిని మార్చే శక్తి మన చేతుల్లోనే, మన ప్రయత్నంలోనే, మన పురుషార్థుల్లోనూ దాగుంది. మంచిది, అంతా ఒక నియమం ప్రకారమే నడుస్తోందంటే మరి మనం వెతుకుతున్న ఆ దైవం ఎక్కడున్నట్టు? ఈ ప్రశ్న మనందరి మదిలో మెదులుతోంది కదా. చూడండి, ఈ మాటల్లో ఎంత లోతైన అర్థముందో. మనం వెతుకుతున్న ఆ భగవంతుడు ఎక్కడో దూరంగా కొండలమీదో గుళ్లల్లోనో లేడట. ఆయన మనకు చాలా దగ్గరగా, ఇక్కడే ఇప్పుడే మనలోనే కనుగొనగలిగే ఒక నిజం. విశ్వ నియమాలను అర్థం చేసుకున్నాం, సరే. మరి ఆ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఇక్కడే అసలు విషయముంది. మన దృష్టి బయటి ప్రపంచం నుంచి మెల్లగా మన అంతరంగం వైపు మారుతుంది. అసలైన ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. మరి మన అంతరంగాన్ని బలంగా, స్వచ్ఛంగా మార్చుకోవాలంటే ఈ గ్రంథం ఒక స్పష్టమైన, ఆచరణీయమైన మార్గాన్ని చూపిస్తుంది. మొదటిది అంతఃశుద్ధి, అంటే మనసులోని చెత్త ఆలోచనలని, నెగటివ్ ఫీలింగ్స్ని తీసేయడం. రెండోవది యోగ విద్య రహస్యం. ఇది కేవలం ఆసనాలు వేయడం కాదు, మనసుని, ఇంద్రియాలని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. తర్వాత ప్రార్థన. ఇది ఏదో కోరికల కోరడం కాదు, దైవంతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవడం. ఇక చివరిగా తక్కువ మాట్లాడటం. ఇది మన మానసిక శక్తిని వృధా కాకుండా కాపాడుకోవడానికి. ఈ స్లైడ్లో ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఆధ్యాత్మిక ప్రయాణానికి మానసిక ఆరోగ్యమనేది ఒక పునాది అని ఇది నొక్కి చెప్తోంది. అంటే మనసు గందరగోళంగా, అశాంతితో ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేమని దీని అర్థం. ఆలోచించండి, 1953లోనే ఇంత ఆధునికమైన, ఇంత లోతైన ఆలోచన చేయటం ఎంత గొప్ప విషయమో కదా. మరి లోపల వచ్చిన ఈ మార్పు, ఈ అంతర్గత పరివర్తన మన పనుల్లో, మన సమాజంలో ఎలా ప్రతిబింబించాలి? లోపల వచ్చిన మార్పు బయట ఎలా కనిపించాలి? ఇక్కడ మనం ఒక కీలకమైన సత్యాన్ని గ్రహించాలి. నిజమైన ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, ధ్యానాలకే పరిమితం కాదు. మనం సంపాదించుకున్న ఆ అంతర్గత శాంతి
మనం చేసే వ్యాపారంలో నిజాయితీగా మారాలి. మనకొచ్చిన మానసిక స్పష్టత మన విద్యా విధానంలో మార్పులకు దారితీయాలి. మన ఆత్మనిగ్రహం నైతిక హద్దులు దాటకుండా మనల్ని కాపాడాలి. అంటే మన ఆధ్యాత్మికత మన రోజువారీ పనుల్లో, మన ప్రవర్తనలో కనిపించాలన్నమాట. లేకపోతే ఆ ఎదుగుదల అసంపూర్ణమే. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ శక్తివంతమైన సూత్రాలన్నిటినీ ఒక్కచోటకి చేర్చి ఈ ప్రయాణం నుంచి మనం నేర్చుకున్న అసలైన సారాంశం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ కీలక సూత్రాలన్నీ కలిసి ఒక అర్థవంతమైన, సమతుల్యమైన, ఆధ్యాత్మిక సమగ్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి ఒక సంపూర్ణమైన మార్గదర్శినిని మన ముందుంచుతున్నాయి. ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఇది ఒక ఆచరణాత్మక జీవన విధానం. చివరిగా ఇది మనకొక గొప్ప స్ఫూర్తినిచ్చే ఆలోచనను అందిస్తోంది. మన జీవితం ఒక అలసిపోని యాత్రికుడి ప్రయాణంలాంటిది. గమ్యం ఎంత దూరంలో ఉన్నా ప్రతి అడుగు జ్ఞానమనే కాంతివైపుకే సాగాలి. నిజానికి ఆ ప్రయాణమే జీవితం.